హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రన్ వాక్ యానిమేషను ఫస్ట్ పార్ట్ చూశారు కదా. సో దాని కంటిన్యూషను ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం ఫుల్ వీడియో చేయటానికి లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను 2 పార్ట్స్ కింద చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని కంటిన్యూషన్ ఇది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వీడియో ఈ వీడియోను కలిపి చూసి ప్రాక్టీస్ చేయండి. ఈజీగానే ఉంటుంది, బట్ వీడియో పెద్దదవుతుందని ఇలా 2 పార్ట్స్ కింద చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మనం రిఫరెన్స్ ఫ్రేమ్లు ఎలా తీసుకోవాలి ఏంటన్నది చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. అది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా ఇమేజెస్లో, అవన్నీ అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్ 5th ఫ్రేమ్ మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. అవి ఎలాగా, ఫస్ట్ ఫ్రేమ్ రెఫరెన్స్ ఫ్రేమ్గా తీసుకుని ఆ 5th ఫ్రేమ్ కింద తీసుకుని నిన్నటి క్లాస్ చూడండి, అది చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది. సో అక్కడ మనం కరెక్ట్గా ఈ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, కీబోర్డ్లో యారోస్ తోటి అని చెప్పాను కదా. 1, 5, 10, 15, 20 ఫస్ట్ ఇలా తీసుకోండి. ఫస్ట్ 1, 20, తర్వాత 10, తర్వాత 5, 15 ఇలా తీసుకుంటేనే మనకి ఈజీగా. ఇప్పుడు చూడండి, 5th నేను 2nd ఫ్రేమ్ దగ్గర అడ్జస్ట్ చేస్తున్నాను. అది ఎలా అయింది, ఫస్ట్ ఫ్రేమ్ని బట్టి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చూసుకుంటున్నాను, దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో లేదా లేయర్స్లో నేమ్స్ పెట్టుకున్నాం కదా, ఆ నేమ్స్ని బట్టి కూడా మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈజీగా అయిపోతున్నాయి చూడండి, మనకి ఈజీగా అర్థం అవుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాలు కొంచెం కరెక్ట్గా సర్కిల్, ఆ జాయింట్ దగ్గర సర్కిల్ వచ్చిందా లేదా చూద్దాం. ఈ షూ కరెక్ట్గా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సో మనం ఈ వైర్ ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు నార్మల్గా ఉండేదానికన్నా. ఎక్కడెక్కడ కావాలనుకుంటుంటే అక్కడ కీ పాయింట్స్ పెట్టుకుంటున్నాను. మీరు ఇలా విడివిడిగా పాయింట్స్ పెట్టుకోవచ్చు, లేదా మొత్తం లేయర్స్ అన్నీ కీ ఫ్రేమ్ కింద సెట్ చేసేసుకుని కీ ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సింగిల్గా పెట్టుకోవటం మనం చూస్ చేసుకుని ఇబ్బంది అవుతుంది అనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడే ఆ లేయర్లకే కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను. సో ఇది చూడండి, ఈ లెగ్ కరెక్ట్గా జాయింట్ సెట్ చేశాను, షూ సెట్ చేస్తున్నాను. చూడండి, చూపిస్తా. ఓకే, సో ఈ లెగ్ చూసారా, నాకు ఆ 2 లేయర్స్ దగ్గర కీ ఫ్రేమ్స్ కావాలనుకున్నాను. ఆ రెండే సెలెక్ట్ చేసి F6 క్లిక్ చేసా. ఓకే, ఇక్కడ చూడండి, కొంచెం బ్యాక్ లెగ్స్ 2 కొంచెం బ్యాక్ తీసుకెళ్దాం. ఓకే కదా. ఇక్కడికి వచ్చేప్పటికి షూ చూడండి, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. సో మీకు నిన్న క్లాస్లో చెప్పాను, ఎలా పాసిబిలిటీ కాకపోతే లేయర్స్లో సెలెక్ట్ చేసుకోండి అనేసి. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం మోకాళ్ళ దగ్గర సరిగ్గా సెట్ అవ్వలేదు, అవి కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తాను. ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రీగా సెలెక్ట్ అయిపోయినాయి. కరెక్ట్గా వైర్ ఫ్రేమ్లోకి వచ్చి సర్కిల్ సెట్ అవుతుందా లేదా, జాయింట్లు సెట్ అవుతుందా లేదా చూసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, అక్కడ షూ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఏ ఫ్రేము, నేను 5th ఫ్రేమ్ రెఫరెన్స్గా తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి షూ సెట్ చేయాలి. నాకు కావాల్సిన 2 లేయర్ని సెలెక్ట్ చేసుకుని F6 క్లిక్ చేసుకున్నా, అంతే. మొత్తం లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవట్లా, ఆ 2 నాకు కావాలనుకున్నా. కీ ఫ్రేమ్ సెట్ చేసి సెలెక్ట్ చేస్తే హైలైట్ అయినాయి, అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూసారా, ఆ ప్రతిదీ సెలెక్ట్ చేయకుండా ఇంకా నేను దాని మీద డబుల్ క్లిక్ చేసి మొత్తం లేయర్స్ అన్నీ F6 క్లిక్ చేసా. సో మనకి ఎక్కడ కావాలో అక్కడ వాడుకోవచ్చు అనమాట. సింపుల్, ఏం లేదు. ఏ లేయర్కి ఆ లేయర్ కీ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం లేయర్స్ అన్నీ సెలెక్ట్ అయ్యేలాగా చెప్పాను కదా, దాని మీద కర్సర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మొత్తం లేయర్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. డైరెక్ట్ F6 కొట్టేయండి, మొత్తం కీ ఫ్రేమ్ సెట్ అయిపోతాయి. సో దాంట్లో మనకి ఏది కావాలో దాన్ని
సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవటం. మిగతా అలా రిమైనింగ్ ఉండిపోతాయి, ఏం కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ డిస్టర్బ్ ఇంకా షూ సెట్ అవ్వలేదు. దాని మీద డబుల్ క్లిక్ చేస్తాను, మొత్తం సెలెక్ట్ అయినాయి. F6 క్లిక్ చేశాను, మొత్తం సెలెక్ట్ అయినాయి. కానీ నాకు కావాల్సింది ఏది, ఈ లెగ్ మాత్రమే. సో హ్యాండ్ అడ్జస్ట్ చేస్తున్నా. ఎక్కడెక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయో చూసుకోండి, కరెక్ట్గా సెట్ చేసుకోండి. తర్వాత ఈ లెగ్ కరెక్ట్గా సర్కిల్ వస్తుందా లేదా అన్నది. తర్వాత షూ. ఓకే, ఇప్పుడు ఈజీ అయిపోయింది చూసారా. ఇందాక ఫ్రేమే సెలెక్ట్ చేసుకుని, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని, ఫ్రేమ్ క్లిక్ చేసుకుని, అక్కడ F6 క్లిక్ చేసి, అలా ఏం అవసరం లేకుండా డైరెక్ట్ అన్ని ఫ్రేమ్లు ఒకేసారి, అన్ని లేయర్లు ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నా. నాకు కావాల్సినవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, డబుల్ క్లిక్ చేసా, మొత్తం సెలెక్ట్ అయినాయి. కానీ నాకు కావాల్సింది ఈ రెండే, ఆ రెండే అడ్జస్ట్ చేశాను. తర్వాత హ్యాండ్ అంతే. మిగతా అన్నీ అలా క్లిక్ అయ్యి ఉంటే కానీ ఏ ప్రాబ్లమే ఉండదు. సో మొత్తం దీనివల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కో దాన్ని సెలెక్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వైర్ ఫ్రేమ్లోకి వచ్చి అడ్జస్ట్ చేసుకోవట్లేదు అనమాట. ఓకే, హ్యాండ్. సో ఈ హ్యాండ్ ఈజీ. మీరు కొంచెం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే కీ ఫ్రేమ్స్ పెట్టుకోవటం కరెక్ట్గా వస్తాయి. ఇవేముంది, మౌస్ తోటి కీబోర్డ్లో ఉన్న యారోస్ తోటి కరెక్ట్గా వైర్ ఫ్రేమ్లోకి వచ్చామంటే మనకి ఐడియా వచ్చేస్తుంది కదా, కరెక్ట్గా సెట్ అవుతుందా లేదని. చూడండి, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉందో డిస్టర్బెన్స్ చూసుకోండి. దాని మీద డబుల్ క్లిక్ చేశాను, F6 మొత్తం సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏమేమి కావాలి, హ్యాండ్, ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయో అన్నీ సెట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ హ్యాండ్. నెక్స్ట్ హ్యాండ్ కరెక్ట్గా షోల్డర్కి సెట్ చేస్తున్నా, దానికి ఇది కరెక్ట్గా అటాచ్ చేస్తున్నా. ఓకే, చూస్తారా, హ్యాండ్స్ అయిపోయినాయి. కొంచెం మీరు ఆ స్టార్టింగ్ వీడియోలో కొద్దిగా స్లోగా చేసుకున్నా ఇంకా తర్వాత అలవాటైపోయి ఇది ఫాస్ట్గా చేసేస్తారు, టక్ టక్ మని. యారోస్ తోటి కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను, సెట్ అయిపోతుంది. చూసారా, షూ కొంచెం పైకి పెట్టుకుందాం అంతే. చూడండి, ఆ ఫ్రేమ్ కూడా సెట్ అయింది. ఇంకెక్కడ ఉన్నాయి, ఈ వైట్ ఫ్రేమ్కి వచ్చేప్పటికి మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, కరెక్ట్గా ఆ సర్కిల్స్ వస్తున్నాయి చూసారా, జాయింట్ల దగ్గర అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు రౌండ్ వచ్చింది, షూ కొంచెం పైకి ఉంది, కింద జరిపేసా అంతే. కొద్దిగా ఇమేజ్ని పైకి తీసుకెళ్తున్నా క్యారెక్టర్ని, ఎందుకంటే మనం లైన్ పెట్టుకున్నాం కదా, ఆ లైన్ కిందకి రాకూడదు. మళ్ళీ వాక్ చేసేటప్పుడు పైకి కిందకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఓకే కదా. ఇక్కడ చూడండి, కొంచెం కాలు మోకాల దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా, చూడండి ఒకసారి ప్లే కొట్టా. సో డబుల్ క్లిక్ చేయగానే బ్యాక్ లేయర్కి వస్తుంది. ఒక ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేశాను. ఇది ఫుల్ వీడియో చూద్దాం. చూడండి, పరిగెడుతుంది. బట్ నాకేంటంటే కొంచెం స్క్రీన్ రికార్డు సరిగ్గా అవ్వలేదు, స్టక్ అయినట్టుంది. బట్ మీరు చేయండి, ఫ్రీగా భలే ఉంటుంది, పరిగెట్టుకుంటే వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. సో దీంట్లోకి మనం బ్యాక్గ్రౌండ్ తీసుకొద్దాం. దానికి ఒక లేయర్ తీసుకున్న, ఎంటీ లేయర్ మళ్ళీ డిలీట్ చేస్తాను. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం. తెలుసు కదా మీకు, ఒక ఎంటీ లేయర్ని తీసుకుని తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా అది లేయర్ సెట్ అవుద్ది. ఎంటీ లేయర్ అది ఎందుకు తీసుకుంటున్నాం అంటే, బ్యాక్గ్రౌండ్
ఈ క్యారెక్టర్ అటాచ్ అవ్వకుండా ఉండటం కోసం అనమాట. సో దాన్ని తీసుకున్న దాన్ని కొంచెం షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను. మీరు లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక 2-3 ఇమేజెస్ తీసుకుని సైడ్ బై సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. నేను ఒకటే బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్కి పైకి క్యారెక్టర్ వచ్చేసరికి మనం లేయర్లో డ్రాగ్ చేసాం. దాని మీదకి ఒకటి క్యారెక్టర్ వచ్చింది, దాన్ని కరెక్ట్గా రోడ్డు మీదకి ఉండేలాగా సెట్ చేస్తున్నాను. ఓకే, సో దానికి నేమ్ మార్చేసాను బీజే అని. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి స్క్రీన్ ఇక్కడ రన్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కూడా మూవ్ అవుతూ ఉండాలి కదా, పరిగెడుతుంటే మనకి వెనకాల స్క్రీన్ వెళ్ళిపోతున్నట్టు. మీకు ఇది ఏమన్నా డౌట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అనే వీడియో ఒకటి చేశాను చూడండి, దాంట్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేయటం ఎలా అన్నది. సో లాస్ట్ పాయింట్కి పెట్టి E2 ఫస్ట్కి పెట్టాను అనమాట ఫ్రేము. సో క్లాసిక్ క్వీన్ అప్లై చేశాను, ఎందుకని ఫ్రీ మూమెంట్ కోసం. ఇప్పుడు చూడండి, చూసారా పరిగెట్టుకుంటే వెళ్తున్నట్టు ఉంది, బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది, యానిమేషన్ క్యారెక్టర్ ఇక్కడే పరిగెడుతున్నాడు, బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మూవ్ అవటం వల్ల మనం పరిగెట్టుకుంటూ వెళ్తున్నట్టు ఉంది. ఓకే, ఇది కొంచెం అంటే డే నుంచి నైట్కి పరిగెడుతున్నట్టు. ఎలాగంటే మనకి ఇక్కడ కలర్ ఎఫెక్ట్స్లో ఉన్నాయి కదా, దాంట్లో బ్రైట్నెస్ పెట్టి బ్రైట్నెస్ తగ్గించాను ఎక్కడ లాస్ట్ ఫ్రేమ్ దగ్గర. సో ఫస్ట్ ఫ్రేమ్ చూడండి వెళ్తురు ఉంది, లాస్ట్ ఫ్రేమ్ చీకటి పడినట్టు ఉంది. ఇప్పుడు చూద్దాం చూడండి, అది డేలోంచి నైట్లోకి. సో అక్కడక్కడే లూప్ అవుతుంది కదా, మనకి తక్కువ ఫ్రేమ్స్ పెట్టుకున్నాం కదా, అందుకని అంత ఫాస్ట్ అయిపోతుంది. సో కొంచెం ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకి స్లోగా ఉంటుంది అనమాట. డేలోంచి నైట్లోకి రన్ చేస్తున్నట్టు మీకు, అంటే పగలు వెళ్తుంది, ఇక్కడ డల్ అవుతుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియోని ఈ వీడియోని కలిపి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను లెంత్ ఎక్కువ అవుతుందని పెద్దగా చేశాను అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.